హాయ్ అండి. నేను మీ యోగాందని. నేను మీ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోచ్. ఈరోజు మనం అబ్డామిన్ గురించి చేద్దాం. అందరూ చాలామందికి ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే ఈ పొట్ట రావడం, ఈ థైస్ ఇది రావడం ఉంది కదా. మనం ఆల్రెడీ థైస్ మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తాం, మంచి రిజల్ట్ వచ్చింది అందరికి. ఇప్పుడు ఈ స్టమక్ సంబంధించి చేద్దాం, స్టమక్ అండ్ సైడ్స్. ఓకే, ఫింగర్స్ అలా హోల్డ్ చేసుకుని ఇది స్ట్రైట్, జస్ట్ లిఫ్ట్ చేయండి. మీ అబ్డామిన్ మజిల్తోనే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ చేతుల మీద కాళ్ళ మీద వెయిట్ కాకుండా అబ్డామిన్ దాంతోనే హోల్డ్ చేయండి. ఒక 10 కౌంట్స్. ఇప్పుడు మనం చేసే ఈ ఎక్సర్సైజ్లు కూడా రెగ్యులర్ వర్కౌట్ చేస్తూనే చేయాలి. అంటే బాడీ వార్మ్ రావాలి, చెమట బట్టి అంతవరకు మనం ఏదో కార్డియో వర్కౌట్ చేసిన తర్వాత అప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ చేయాలి. డైరెక్ట్గా వద్దు, అప్పుడు మీకు చాలా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ అన్ని చేసేసి ఒంటికి చెమట పట్టిన తర్వాత ఇప్పుడు మనం చెప్పే ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇలాంటివి నేను నా ముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, స్ట్రెచింగ్స్ ఏం చేయాలి, వార్మప్ ఏం చేయాలి, కార్డియో వర్కౌట్ ఏం చేయాలి, చేసిన తర్వాత అప్పుడు ఇది చేయాలి. ఓకేనా? ఒకసారి మీరు చూడకపోతే ఆ వీడియోస్ ఒకసారి చూడండి, తర్వాత ఇది చేయండి. ఈజీగా 1 మంత్ కరెక్ట్గా టార్గెట్ పెట్టుకోండి. 1 మంత్. హాయ్, ఇప్పుడు చూడండి, మన అబ్డామిన్ మజిల్కి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన వరకు ఏం చేస్తాం, థైస్ చేసాం, స్టిక్తో చేసాం, ఓకే, కిక్ బాక్సింగ్ చేస్తాం, డిఫరెంట్ సిరీస్లు చేస్తాం. అందులో థైస్ చాలా బాగా క్లిక్ అయింది, చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం అబ్డామిన్ మజిల్ని ఎలా రెడ్యూస్ చేయాలి? ఎక్కువ మందికి వచ్చే కంప్లైంట్స్ ఇవే. ఇది త్వరగా వస్తే లేట్గా పోద్ది. సో దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఈ కోర్ మజిల్ స్ట్రాంగ్ అయిపోవాలి. కోర్ మజిల్ స్ట్రాంగ్ అవుతే అబ్డామిన్లో ఉన్న మజిల్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఈ కోర్ మజిల్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి, దాంట్లో కొన్ని ఎక్సర్సైజ్లు చేద్దాం. చూడండి, ఇందులో ఫ్లాంక్ మనం చేసే ఎక్సర్సైజ్ల మధ్యలో ఈ ఫ్లాంక్ కంపల్సరీ చేస్తాం. ఓకేనా? ఈ ఫ్లాంక్లో డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, అందులో మీకు ఈజీగా ఉన్న చెప్తాను బిగినర్స్కి. చూడండి, రెడీ? ఫింగర్స్ అలా హోల్డ్ చేసుకుని ఇది స్ట్రైట్, జస్ట్ లిఫ్ట్ చేయండి. మీ అబ్డామిన్ మజిల్తోనే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ చేతుల మీద కాళ్ళ మీద వెయిట్ కాకుండా అబ్డామిన్ దాంతోనే హోల్డ్ చేయండి. ఒక 10 కౌంట్స్. ఓకే, మళ్ళీ రిలాక్స్, మళ్ళీ 10 కౌంట్స్. ఓకే, అలా 10 చొప్పున మీరు దాన్ని ఇంప్రూవ్ చేయండి. ఇంప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన చాలా ఈజీ అయిపోద్ది. ఇది ఫ్లాంక్. దీంట్లో నెక్స్ట్ వేరియేషన్ 1 2. ఇది కూడా ఒక 5 కానీ 10 కానీ చేయండి. చేసి ఉండగలిగితే జస్ట్ హోల్డ్ చేయండి ఓ 5 కౌంట్స్. మళ్ళీ మళ్ళీ సేమ్ హోల్డ్. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ చూడండి, ఇది కూడా సేమ్ పొజిషన్, అంతే. నీస్ మీద కొద్దిగా నీస్ మీద చూడండి, ఒక 10-20 కౌంట్స్ అలా ఉంటాయి. అబ్డామిన్ మజిల్లో షివరింగ్ వస్తే, హ్యాండ్స్లోంచి వస్తే, లోవర్ బ్యాక్ కూడా మంచం మీద కానీ దివాన్ కాటు మీద కానీ చేయొచ్చు, లేదా నీస్ కింద ఎత్తి పెట్టుకుని మెత్తగా ఉన్న చూసి పెట్టుకుని చేసుకోవచ్చు. ఓకే, ఇబ్బంది పడద్దు. ఇది పొజిషన్ ఇక్కడ నుంచి. ఓకే, చూడండి, థర్డ్ వన్ ఇక్కడ నుంచి జస్ట్ ముందుకు వచ్చి అలా అక్కడ హోల్డ్ చేస్తాం. అప్పుడు మీ అబ్డామిన్ మజిల్ స్ట్రెచ్ అవుద్ది. స్ట్రెచ్ అయినప్పుడు అప్పుడు మీరు దాన్ని హోల్డ్ చేయండి. మీ ఇష్టం, 10, 15, 20 ఎన్ని కౌంట్స్ అయినా పర్వాలేదు. మళ్ళీ జస్ట్ రిలాక్స్, మళ్ళీ అగైన్. రిలాక్స్.
చూసారు కదా, ఇవన్నీ కూడా బేసిక్ ఎక్సర్సైజ్ అనమాట. బేసిక్ బిగినర్స్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే చేయలేకపోతున్నారు కదా, బిగినింగ్లో ఎవరు చేయలేరు, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చెప్పే ఎక్సర్సైజ్ ఇవి. ఆల్రెడీ మీకు ఈ ఫ్లాంక్ అలవాటు ఉంటే కనుక దీన్ని ఎక్కువ కౌంట్స్ పడుతుంది. 1 minute చప్పున ఒక 5 సెట్స్ చేయండి. చెప్పిన అన్ని కూడా 1 minute చప్పున 5 సెట్స్, ప్రతి 5 సెట్స్ చేయండి. మీకు 1 month కూడా పట్టదు. మీ ఇప్పుడు మనం ఫ్లోర్ మీద చేసాం కదా ఫ్లాంక్ ఎక్సర్సైజ్, అవి ఒకవేళ మీరు చేయలేకపోతే ఓకే, ఫ్లోర్ మీద కానీ మీరు చేయలేకపోతే అది ఇంకా ఈజీగా చేసే ఎక్సర్సైజ్. ఫ్లోర్ మీద చూడండి, ఈ వాల్కి హ్యాండ్స్ ఈ సేమ్ డిస్టెన్స్ తీసుకోండి, జస్ట్ లెగ్స్ బ్యాక్. ఓకే, ఇప్పుడు కూడా మనం అబ్డామిన్ ఎక్సర్సైజ్ మీదే హోల్డ్ చేసి ఉంచాలి వెయిట్ అంతా కూడా. అబ్డామిన్ టైట్ అవుతుంది, మీకు నెమ్మదిగా కొద్దిసేపటికి షివరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అబ్డామిన్ మీద. మీ హ్యాండ్స్ కూడా మీ ఇష్టం, మీరు ఎలా జరుపుకుంటారా, అలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా, మీ అడ్జస్ట్మెంట్ అంతా మీరు చూసుకోండి, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, చూడండి ఇది అయిపోయింది కదా. ఇక్కడి నుంచి 1 2 3 ఇది కూడా 10 కౌంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి నీ రైజింగ్. దీంట్లో 1 2 ఫోల్డ్, బాడీ కూడా ఫోల్డ్ చేస్తున్నాం, స్ట్రైట్ ఫోల్డ్ అండ్ స్ట్రైట్. ఓకే, ఫోల్డ్ స్ట్రైట్ ఫోల్డ్. ఇలాగ 10-20 చేసి చూడండి, ఒక 10-20 కౌంట్స్ చేసి చూడండి, మీకు అర్థం అవుద్ది దీని మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా బెండ్ అయినప్పుడు బ్రీత్ అవుట్ చేసేవాడి, బ్యాక్ సైడ్ బ్రీత్ ఇన్, ఓకే. మళ్ళీ జస్ట్ 10 కౌంట్స్ హోల్డ్ చేసేయండి, 10 or 20 కౌంట్స్. ఓకే, 10 or 20 కౌంట్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా బిగినర్స్కి, అలాగే రెగ్యులర్ అలవాటు ఉన్నవాళ్ళు కూడా చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కొద్దిగా ఎక్కువ కౌంట్ చేయండి, ఓకేనా. ఓకే, మనం ఇప్పుడు ఇలాంటి చైర్ మీద కూడా మనం చేసుకోవచ్చు, అది కూడా చూడండి ఒకసారి. హోల్డ్ చేస్తాం, చేసి మళ్ళీ 5 కౌంట్స్ ఆ 10 కౌంట్స్ మళ్ళీ హోల్డ్ చేసాం. చూసారు కదా, మనం ఫ్లోర్ మీద చేసాం, వాల్ మీద చేసాం, చైర్ మీద చేసాం, దీని మీద కాట్ మీద కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం అబ్డామిన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం, ఈ సిరీస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియో కూడా దీని మీద ఉంటుంది, అబ్డామిన్ సంబంధించి ఎన్ని రకాల వీడియోస్ ఉన్నాయి, ఎన్ని రకాలు చేద్దాం. నా ఒపీనియన్ అయితే మేమైతే మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకించి అబ్డామిన్ ఎక్సర్సైజ్ చెయ్యం, వెరీ రేర్ అన్నమాట. మేము చేసేది ఏంటి, మేము ఓన్లీ కార్డియో వర్కౌట్ చేస్తాం. మా మార్షల్ ఆర్ట్స్ వర్కౌట్ చేస్తే చాలు, ఒంట్లో ఉన్న దరిద్రాలన్నీ అయ్యిపోతాయి ఆటోమేటిక్గా. ప్రత్యేకించి మేము అబ్డామిన్స్ ఏం చెయ్యం. ఓకే, మీరు నా ట్రైలర్ చూసారు కదా, ఈ వీడియో స్టార్టింగ్లో పెట్టింది చూసారు కదా, అది నేను పెట్టిన జస్ట్ శాంపిల్ వర్కౌట్. అలాంటితో మేము 45 minutes 1 hour చేస్తాం. ఇంకెక్కడ ఉంటుంది ఒళ్ళు చెప్పండి. ఓకే, చూసారు కదా వీడియోస్ అన్నీ కూడా, అబ్డామిన్ ఎక్సర్సైజ్ ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. ఓకే, చూసారు కదా ఈరోజు మనం చేసే ఎక్సర్సైజ్లు ఇవి. అబ్డామిన్ తగ్గడానికి చాలా మంచి ఎక్సర్సైజ్లు. మనం రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్తో పాటు ఇవి కూడా చేస్తాం. అప్పుడు ఈజీగా మనకి ఈ పొట్ట మీద ఉన్న ఈ సైడ్స్ ఇవన్నీ కూడా ఈజీగా తగ్గుద్ది. అలా అని చెప్పేసి మీరు డైట్లు కూడా ఎప్పుడైనా డైట్లు చేయొద్దు, నీరసం వచ్చేదాకా డైట్లు చేయొద్దు. ప్రాపర్ ఫుడ్, మంచి బలమైన ఆహారం, పోషక విలువలు ఉన్న మంచి ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్. ఓకే, మంచి ఫుడ్, వాటర్ తాగాల్సింది ఎలా తాగాలి, ఓకే, స్లీప్, రెస్ట్ ఉండాలి, బాడీకి రెస్ట్ ఉండాలి. ఓకే, ఫుడ్, తినాల్సిన ఫుడ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏం తినాలి. ఓకే, అన్నీ తినండి, బట్ ఏం తినాలి ఏం తినకూడదు.
ఎప్పుడైనా తింటా ఉంటాం. అన్ని రకాల ఫుడ్లు తినండి, ఎంజాయ్ చేయండి. బట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ మాత్రం మిస్ అవ్వద్దు. 45 minutes to 1 hour మినిమం ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. ఓకే, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేయండి. అసలు మీకు ఒళ్ళనేది నథింగ్. ఆ విషయం మీరు పక్కన పెట్టేయండి. లావ్ అయిపోయిన ఒళ్ళు వచ్చేసిందని మనం మెంటల్గా ఎప్పుడైతే మనం ఆ స్ట్రెస్ తీసుకున్నామో అది కూడా టెన్షన్ ఫీల్ అయిపోతే అది కూడా ఒళ్ళే. అలా కాదు, దానికి ఏం చేయాలి? రివర్స్. మనం ఏం తింటే మనం ఒళ్ళు వచ్చిందో దాన్ని రివర్స్ చేయండి, అంతే. ఈజీగా మీకు ఫ్యాట్ లాస్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పటివరకు నేను చేసిన వీడియో చూసారు కదా. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. అలాగే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రావడానికి బెల్ సింబల్ ట్యాప్ చేయండి. దాన్ని అలా ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టిన వీడియో ప్రతిదీ కూడా మీకు రీచ్ అవుతుంది. ఏ ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నేను రెగ్యులర్గా చేస్తారు. ఓకే, నేను చెప్పిన అన్ని ఎక్సర్సైజులు ఈ సిరీస్లన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఈజీగా 1 month అసలు వెయిట్ అనేది నథింగ్. అసలు దాని గురించి మీరు వరి అవ్వద్దు. ఓకే, మీరు ఎంత వెయిట్ ఉన్నా ఏమన్నా ఎలా ఉన్నా ఫిట్గా ఉండడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మన ఫ్యాట్ లాస్, బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ కదా, ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఆ ఫ్యాట్ లాస్ అయిందంటే మన మజిల్ బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటారు. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.